హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మనం పూజా సామాగ్రి తోమడానికి చాలా యూస్ చేస్తుంటాం. చింతపండు, నిమ్మకాయ, పీతాంబరి ఇలాంటివి ఏమీ వాడకుండా నేను మూడు ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా వాటర్లో యాడ్ చేసుకొని ఈ వాటర్లో ఇలా డిప్ చేస్తే చాలు తెల్లగా అయిపోతాయి. చేత్తో రుద్దను కూడా రుద్దనవసరం లేదు. ఇక్కడ ఈ తామర పువ్వు లాంటి ఈ పూజ ప్రమిదని చూస్తున్నారు కదా, దీపారాజన కుందుని. ఇక్కడ చూడండి, ఇవి రాగి ఇత్తడి ఈ పూరేకులు అనమాట. ఇవి చూసింది వాటర్లో వేయటంతో ఎలాగ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. చేతితో అస్సలు రుద్దలేదండి. మీరు చూస్తున్నారు కదా ఎలా కలర్ అయితే చేంజ్ అయిపోయిందో. ఎంత నీట్గా కూడా వచ్చేసింది అనమాట. అసలుకి నేను స్క్రబ్బర్ కానీ ఏమీ యూస్ చేయకుండానే ఇలా వాటర్లో ఇలా ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా వేస్తేనే చాలు. ఆ లోపలది కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. ఇగోండి చూస్తున్నారు కదా, ఈ ఇత్తడి ప్లేట్ అయితే ఫస్ట్ వేసినప్పుడు ఎంత మురికిగా నల్లగా అయిపోయిందో ఇది చూస్తున్నారు కదా. జస్ట్ వాటర్లో తీస్తేనే ఈ విధంగా ఉంది. ఇంకా తర్వాత ఒక స్క్రబ్బర్తో మళ్ళీ నీట్గా చేస్తే తెల్లగా వచ్చేస్తాయి. ఇదైతే రాగి ప్లేట్ అనమాట. చూడండి, వాటర్లో తిప్పితేనే ఎంత నీట్గా తెల్లగా అయిపోతుందో. జస్ట్ ఇట్లా వాటర్ తగిలితేనే. సో ఈ వాటర్ని మూడు పదార్థాలు వేసానండి ఈ వాటర్లో. అవేంటో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వాటర్తో ఇట్లా జస్ట్ ఇలా ముంచితేనే క్లీన్ అయిపోతుంది. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ ఇలా ఇట్లా రుద్దితే మొత్తం తెల్లగా అనేది ప్లేట్ అనేది వచ్చేస్తుంది. ముఖ్యంగా ఇత్తడి పాత్ర, రాగి పాత్ర అనేది తొందరగా నల్లబడిపోతుంటాయి. అవి మనం డైరెక్ట్ చింతపండుతో రుద్దినా తొందరగా పోవండి. ఇదైతే రాగి బింది. నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇది ఒక్క వారం రోజులు కడకపోతే చాలు. చూడండి ఎంత నల్లగా అయిపోతుందో. లోపల కిలుమ అనేది జస్ట్ ఈ వాటర్ పోస్తున్నాను అంతేను. ఈ వాటర్ పోసడంతో ఇలా తిప్పితే చాలు లోపల కిలుమ మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇదన్నమాట. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ తోటి. జస్ట్ ఇలా తిప్పితే వాటర్కి మొత్తం కిలుమ మొత్తం వచ్చేస్తుంది. నిమ్మకాయ కూడా పెట్టలేదండి, నిమ్మకాయ కూడా యూస్ చేయలేదు నేను. చింతపండు, నిమ్మకాయ, సబీనా, పీతాంబరి ఇట్లాంటివి ఏమీ యూస్ చేయలేదు. వెనిగర్ కూడా యూస్ చేయలేదు. ఈ వాటర్ చూస్తున్నారు కదా, మ్యాజిక్ లాగా మొత్తం కిలో మొత్తం వాటర్లోకి దిగిపోతుంది లోపలంతా. ఇది చూడండి, జస్ట్ నేను వాటర్లో తీస్తేనే ఇంత తెల్లగా వచ్చేసినాయి. వాటర్ మటుకు అలానే ఉంది. కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. వాటర్ ఇంకా ఈ రాగి బిందులో రాగి బిందు మీద పోస్తూ ఉంటే వాటర్ అయిపోతుందని కాసేపు రాగి బిందుని కొంచెం పక్కన పెట్టి ఇంకా పూజ సామాగ్రి ఉంటే ఒక్కొక్కటి వాటర్లో వేసి ఈ విధంగా ఫస్ట్ తీస్తున్నాను అనమాట. ఇది ఇత్తడి పళ్ళం అనమాట. ఇందాక చూసింది రాయి పళ్ళం, ఇదైతే ఇత్తడి పళ్ళము. చూడండి, వాటర్ తోటి దీది కూడా కొంచెం తెల్లగా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒక్క 5 మినిట్స్ ఇలానే వాటర్లో ఉంచితే ఇంకా తెల్లగా వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, అసలు చాలా ఈజీగా ఈ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే నిమ్మ ఉప్పు అనమాట, జస్ట్ 10 రూపీస్. ఇదేమో రాళ్ళ ఉప్పు కొంచెము, నిమ్మ ఉప్పు 1 స్పూను. అలానే మనం వాడే విమ్ లిక్విడ్, లేకపోతే మీరు ఇంకేమన్నా షాంపూ కానీ వాడచ్చు. ఈ ప్లేస్లో నేనైతే విమ్ లిక్విడ్ ఆడాను. నీళ్లు మసిలిపోయిన తర్వాత దించేసేసి చూడండి, వాటర్లో జస్ట్ డిప్ చేస్తేనే చాలు ఈ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. రాయి ఇత్తడి ప్లేట్ చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. చూస్తున్నారు కదా, వాటర్లో ఇలా వేయటంతో కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ దీపారాజన ప్రమిద కూడా అంతేనండి. ఇలా వాటర్లో జస్ట్ ఇలా కొంచెం వేడిగా ఉన్నాయి వాటర్. చల్లారినాకైనా వేసుకోవచ్చు, చల్లారినాకైనా కలర్ మారిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే కడుక్కోవాలి అన్న రూల్ ఏం లేదు. నేను జస్ట్ నీళ్ళల్లో కడగాలని చెప్పి కడిగేసాను అనమాట. ఈ వాటర్ రాగి బిందు మీద పోస్తేనే చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోతుందో. ఇలా పోస్తూ పోతే నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఇది పక్కన పెట్టేశాను అనమాట నేను. ఇక్కడ కూడా అంతేనండి, లోపల ఈ కొంచెం వాటర్ వేడిగానే ఉన్నాయి. నేను జస్ట్ కొన్ని మాత్రమే ఈ కొంచెం వెడల్పాటి పాత్రలో పెట్టాను. అందుకే నేను వేడి నీళ్ళు, ఎందుకంటే ఇలాగా ఈ విధంగా మొత్తం ప్లేట్లు, ఇది దీపారాజన కుందులో వేస్తే ఇలా ఈ విధంగా
ఉంటాయని చెప్పేసేసి సరిపోతాయని చెప్పి వేడలపాటి పాత్రలో వేడి నీళ్ళు పెట్టి జస్ట్ 1 లీటర్ ఏమో పోసాను అంతేను. 1 లీటర్ నీళ్ళలో 2 స్పూన్లు రాళ్ళుప్పు, 1 స్పూన్ నిమ్ముప్పు, కొంచెం విమ్ లిక్విడ్ అంతేనండి. ఈ 3 వేసాను. చూడండి ఎలాగా వాటర్లో ఇలా అంటేనే మొత్తం కూడా మనకి ఈ విధంగా తెల్లగా అనేది వచ్చేస్తుంది. ఇది రాగి పళ్ళెం కాబట్టి తొందరగా క్లీన్ అయిపోయింది. రాగి బిందె కూడా అంతే తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా తిప్పితే నేను లోపల వైపుకి. ఇప్పుడు ఇది కలసం చెంబండి ఇత్తడిది. ఈ బొట్లు పెడితే ఏంటో ఈ కుంకుమ బొట్లు కూడా ఇలా నల్లగా అయిపోయినాయి. సో అందుకని నేను ఇలా మొత్తము కూడా జస్ట్ ఈ నీళ్ళలో మొత్తం మునిగే విధంగా అలా చుట్టూ తిప్పుతున్నాను అన్నమాట. మొత్తము కూడా క్లీన్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత తెల్లగా వచ్చేసిందో. అలానే లోపల వైపు కూడా కొంచెం నీళ్లు పోసి నానబెట్టాను అనమాట. అప్పుడు చాలా తెల్లగా వచ్చేసింది. కొంచెం స్క్రబ్బర్ అయితే యూస్ చేశానండి. ఇప్పుడు ఇదిగోండి చూడండి ఇలా గ్రీన్గా అయిపోయిన పూజా కుందులు కూడా ఇలా జస్ట్ ఇలాగా ఈ లిక్విడ్లో ఒక 2 నిమిషాలు ఉంచి తీస్తే మొత్తం కూడా తెల్లగా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను లోపల వైపుకి స్క్రబ్బర్ యూస్ చేసి కొంచెం రుద్దాను అన్నమాట. కొన్ని ఇట్లాంటి మురికిగా ఉన్న అంటే ఇలా గార పట్టేసిన కొంచెం స్క్రబ్బర్ యూస్ చేయాలి. మరీ మనం ఓన్లీ వాటర్లోనే ముంచకుండా ఇలా చేత్తో కూడా కొంచెం ఇలాంటి స్క్రబ్బర్తో రుద్దితే కొంచెం తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నేను పళ్ళెంలో పెట్టేసేసి ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేస్తాను. అక్కడ వరకు కొన్ని క్లీన్ అయినాయండి. ఇంకా మిగతా పూజా సామాగ్రి కూడా నేను ఈ వాటర్లో డిప్ చేసి జస్ట్ ఇలాగా స్క్రబ్బర్ యూస్ చేసి ఇలా క్లీన్ చేశాను అనమాట. జస్ట్ వాటరే, నేను ఏది విమ్ లిక్విడ్ కానీ ఇంకా మిగతావేమీ నేను యూస్ చేయట్లేదు. మీరు చూస్తున్నారు కదా అది కడిగి ఆ వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయినాయి అనమాట. చాలానే కడిగాను ఇప్పటి వరకును, మీరు చూసారు కదా. ఇంకా ఇవి పెద్ద దీపారాజన కుందులు అనమాట. ఇదండి ఈ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది. ఇదైతే హారతి ఇచ్చే పాత్ర అనమాట. అందుకని కొంచెం మసి పట్టింది అంతేను. ఇది కూడా కొంచెం ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెడితే తెల్లగా వచ్చేస్తుంది. నేను జస్ట్ ఇవన్నీ ఈ వాటర్ తోటే క్లీన్ చేశానండి. ఇంకా మొత్తం దీపారాధన కుందులు పూజా సామాగ్రి మొత్తం అయిపోయినాక ఇంకా రాగి బిందె మీద ఈ మిగిలిన వాటర్ ఈ లిక్విడ్ పోసుకొని ఇలా లిక్విడ్తో మాత్రమే ఇలాగ స్క్రబ్ చేస్తానన్నమాట. ఈ స్క్రబ్బర్ని నేను లిక్విడ్లో ఏమీ ముంచలేదు. అంటే విమ్ లిక్విడ్లో కానీ సర్ఫ్లో కానీ అట్లాంటి పీతాంబరి అట్లాంటి దాంట్లో ఏమీ క్లీన్ చేయట్లేదు. జస్ట్ ఈ వాటర్ తోటే మొత్తము ఈ స్క్రబ్బర్తో ఇలా తోముతున్నాను అంతేను. వాటర్ క్యాపబుల్ అంటే మొత్తం దీపారాధన కుందులన్నీ తోమేసాం కదండి. ఇంకా ఈ రాగి బిందెకి ఒక 5 మినిట్స్ ఇలా వాటర్ అనేది పట్టించేసేసి తర్వాత మామూలుగా మనం అంట్లు తోమేసేసుకుంటే తెల్లగా వచ్చేసింది అనమాట. ఇక్కడైతే క్లీనింగ్ అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.